నాన్నంటే ఓ బాధ్యత, నాన్నంటే ఓ భరోసా, నాన్నంటే ఓ నమ్మకం, నాన్నంటే ఒక అభయం. కానీ బాధ్యతగా ఉండవలసిన వ్యక్తే గాడి తప్పాడు. భరోసా అందించవలసిన చేతులే కాటేశాయి. నేనున్నాను, నీకేం కాదు తల్లి అంటూ అభయం ఇవ్వవలసినటువంటి నాన్నే మృగంగా మారిపోయాడు. వద్దు నాన్న, వదిలేయి అంటున్నా వినకుండా చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి కంటికి రెప్పలా చూసుకోవలసినటువంటి కంటి పాపనే కాటేశాడు ఓ దుర్మార్గుడు. అమ్మ ప్రేమకు దూరమై నాన్నమ్మ పంచన బతుకుతున్న ఆ బాలిక నిండు జీవితాన్ని ఛిద్రం చేశాడు. చిత్తూరు జిల్లా పెద్ద పంజానిలో జరిగినటువంటి ఈ దారుణం నానాటికి దిగజారిపోతున్నటువంటి మానవ సంబంధాలకు అద్దం పడుతోంది. పెద్ద పంజాని మండలానికి చెందిన పెద్దప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఈమెకు ఓ కుమార్తె ఉంది. మొదటి భార్య చనిపోయిన తర్వాత పెద్దప్ప రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య కుమార్తె తల్లి చనిపోయినప్పటికీ నుంచి నానమ్మ వద్దే పెరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రోజున చికెన్ తీసుకుని ఇంటికి వెళుతుంది. ఈ సమయంలోనే బాలికకు ఎదురుపడినటువంటి ఆ తండ్రి పెద్దప్ప చేయి పట్టుకొని బాలికను పక్కకు లాక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అడ్డు వచ్చిన బాలిక నానమ్మ అంటే నిందితుడి యొక్క తల్లి పైన కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా నిన్న రాయలపేట పలమనేరు రహదారిలో గుత్తివారిపల్లె క్రాస్ వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరుపరిచేటువంటి సమయంలో అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పెద్దప్పను అంబేద్కర్ సర్కిల్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జనం చూస్తుండగానే నడి రోడ్డు పైన నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో ఈ వ్యక్తి చేసినటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా తెలిసింది. దీంతో ఈ యొక్క విషయం తెలిసినటువంటి స్థానికులందరూ కూడా అతన్ని చీదరించుకున్నారు. నడి రోడ్డు పైన వెళ్తున్నటువంటి క్రమంలో అలాంటి వ్యక్తిని పూర్తిగా కఠినంగా శిక్షించాలంటూ, ఇలాంటి వ్యక్తి సమాజంలో బ్రతకడానికి వీల్లేదంటూ కూడా కన్న బిడ్డపైన అత్యంత దారుణంగా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు బ్రతకడానికి అవకాశమే లేదంటూ కూడా వారు ముక్త కంఠంతో వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది.